హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. మనము కొబ్బరి పాలతో జున్ను తయారు చేస్తున్నామండి. ఇదండి, మనం దేవుడికి కొట్టిన కొబ్బరికాయను 2 చిప్పలు తీసుకున్నాను. ఇట్లా మనము తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసి, వెనకల బొప్పరు ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది అంతా కూడా మనం తీసేసి సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అప్పుడు కట్ చేసి అవి బాగా మనం నీళ్ళల్లో కడుక్కొని ఆ బ్రౌన్ కలర్ బొప్పరు అంతా పైన ఉన్న బొప్పరు తీసేసి మనం నీళ్ళల్లో కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఇదండి, ఇట్లా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బొప్పరు తీసేసి సన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం మిక్సీకి వేసుకోవాలి. మిక్సీలో కొంచెం వాటర్ వేసుకొని కొంచెం ఈ ముక్కలు అనేది కొబ్బరి ముక్కలు వేసుకొని అప్పుడు మనం మిక్సీ పట్టితే మనకి కొబ్బరి పాలు చిక్కగా వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఇదండి, మిక్సీకి బట్టి కొంచెం వేసుకోవాలి. ఎక్కువ వేస్తే మళ్ళీ అంటే చిమ్మేస్తుంది. మితంగా నీళ్ళు పోసుకొని ఈ విధంగా మనం కొబ్బరి పాలు అనేది ఇదండి వడగట్టుకోవాలి. ఫస్ట్ ఒకసారి వేసిన తర్వాత మళ్ళీ రెండోసారి కొంచెం నీళ్ళు పోసి రెండోసారి కూడా వడగట్టుకోవాలి ఫ్రెండ్స్. నేనే వీడియో తీసుకుంటూ నేనే చేసినందువల్ల ఒక్క చేత్తో ఫోన్ బట్టి తీశాను, అందువల్ల క్లియర్గా చూపించలేకపోయాను, ఏమనుకోబాకండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం కొబ్బరి పాలన్నీ కూడా చూడండి చిక్కగా వచ్చింది. ఈ విధంగా తీసుకోవాలి మనం. అట్లా కొంచెం 3 మాటలు వేసుకొని కొబ్బరి పాలు అనేది తీసుకున్నాను. చిక్కగా వస్తే మనకి జున్ను అనేది పర్ఫెక్ట్గా తొందరగా అవుతుంది. మనం ఇదండి ఇనప కళాయి తీసుకున్నాను. మనము ఇనప కళాయి తీసుకుంటే మనకి అడుగు అంటదు. ఇనప కళాయిలో ఇప్పుడు వేడి చేసుకొని, అంటే నీళ్ళు ఏమీ లేకుండా దాంట్లో మనం ముందుగా పెట్టుకోవాలి. ఎప్పుడు అయినా మనం ముందుగా ఇనప కళాయి పెడితే ఆ వేడికి దాంట్లో ఏమన్నా వాటర్ ఉన్నా కూడా ఇనికిపోతుంది. అట్లా ఇప్పుడు మనకి ఇనికిపోయింది. మనం ఇప్పుడు కొబ్బరి పాలు పోసేసుకుందాం. కొబ్బరి పాలు పోసుకున్నాం. చిక్కటి పాలు. మనం కొబ్బరి పాలతో చాలా రెసిపీలు చేసుకోవచ్చు. ఈ కొబ్బరి పాలు బాగా మనము మంట హైలో పెట్టుకొని తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత తగ్గించి లోయలో పెట్టుకొని మనం కొబ్బరి పాలు అనేది మరగనివ్వాలి బాగా. ఈ కొబ్బరి పాలు జున్ను అనేది చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మేము తిన్నాము, నచ్చితే ఒకసారి మీరు కూడా చేసి మీ పిల్లలకి పెద్దవాళ్ళకి పెట్టండి. ఇదండి, బాగా కొబ్బరి పాలు అనేది మరుగుతుంది. ఇట్లా మరిగి మనకి చిక్కదనం అనేది వస్తుంది. అప్పుడు మనకి నిదానంగా కలబెడుతూ ఉండాలి, లేకపోతే అడుగు అనేది మాడిపోతుంది. మనము ఇప్పుడు ఆ కొబ్బరి పాలు ఒక 2 స్పూన్లు తీసుకున్నాను. ఇప్పుడు కార్న్ పౌడరు కొంచెం ఒక స్పూన్ వేసి బాగా మిక్సింగ్ చేసుకొని మనము ఇప్పుడు ఈ కొబ్బరి పాలు బాగా మరిగిపోతుంది కదా ఫ్రెండ్స్. ఆ కొబ్బరి పాలు మరిగే దాంట్లో మనము కొంచెం చక్కెర వేసుకోవాలి. అంటే మనకు తీపి వాళ్ళ టేస్ట్ని బట్టి, అంటే కొంతమంది ఎక్కువ తీపి తింటారు, కొంతమంది తక్కువ తింటారు. అది వాళ్ళకి నచ్చినట్టు కొంచెం కావాలంటే కొంచెం వేసుకోవచ్చు, లేదంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే కొంచెం తక్కువ, అంటే ఒక కప్పు, చిన్న కప్పు ఒక కప్పు ఇదండి వేసుకొని చక్కెర కరిగిన తర్వాత మనం కొబ్బరి పాలల్లో మనము కార్న్ పౌడర్ కలుపుకున్నాం కదండి, అది కూడా ఇప్పుడు పోసేసాను. బాగా మనం కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే అడుగు అనేది
మనకి అంటుకోకుండా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, మనం కలిపెడుతూనే ఉండాలండి. ఈ విధంగా కలిపెడితే మనకి చిక్కగా అనేది వస్తుంది, చిక్కబడుతుంది. అప్పుడు ఈ కొబ్బరి పాలు కొంచెం ఉడకనిచ్చాలి. చూడండి, ఉండే కొందికి కూడా మనకి దగ్గర అవుతుంది. ఈ విధంగా జున్నుతో, కొబ్బరి పాలతో మనం జున్నుని తయారు చేసుకుంటున్నాం. అడుగు అంటుకోకుండా మనం కలబెడుతూనే ఉండాలి. మనము కొంచెం సేపు ఉన్నా కూడా అడుగు అంటుకుంటుంది, అంటే మాడుతుంది. మనకు చిక్కబడే కొందికి మనం కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటేనే మనకు అడుగు అంటుకోదు. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. ఈ విధంగా మనము దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మనము 2 గిన్నెలు, ఒకటి స్టీల్ గిన్నె తీసుకున్నాను, ఇంకొకటి ప్లాస్టిక్ గిన్నె తీసుకొని, బౌల్ తీసుకొని కొంచెం నెయ్యి రెండిటికి మనము ముందుగా రాసి పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇదండి, ఆల్మోస్ట్ బాగా ఉడికిపోయింది. బుడగలుగా ఎంత బాగా చిక్కగా వచ్చిందో చూడండి. మనం కార్న్ పౌడర్ వేసిన తర్వాత కలుపుతూనే ఉంటాం కాబట్టి మొత్తం కూడా ఈ విధంగా చిక్కగా వస్తుంది. 4 పక్కల కలుపుతుంటేనే మనకి పాలు అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఈ విధంగా మనము ఉడకపెట్టుకొని ఇప్పుడు మనం ఇంకా స్టవ్ కట్టేస్తాం. కొంచెం చల్లారి పెట్టుకోవాలి. స్టవ్ ఆపేసిన తర్వాత వేడివేడిగా పోయకుండా కొంచెం చల్లారి పెట్టి ఇద్దండి. మనము స్టీల్ గిన్నె ఒకటి, ప్లాస్టిక్ బౌల్ ఒకటి వేడిగా పోయాం, చల్లారిన తర్వాత పోస్తాము. నెయ్యి రుద్దుకొని ఈ విధంగా నెయ్యి రుద్దుకున్నాను. అప్పుడు అది చల్లారిన ఆ పాలు, జున్ను పాలు మిశ్రమాన్ని మనము ఈ బౌల్లో పోసుకున్నాం. ఇదండి, పోసుకుంటున్నాను. చల్లారిన తర్వాత పోసాను. వేడివేడిగా పోసుకోకూడదు. అంటే పోసుకోవచ్చు, మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో పెట్టాలి కదా, అందుకని చల్లారిన తర్వాత మనం పోసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా 2 బౌల్లో మనం కాంచుకున్న జున్ను, కొబ్బరి పాలు పోసుకుంటున్నాము. ఇట్లా రెండిట్లో పోసి మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు సాయంత్రం చేసి నైట్ అంతా పెట్టేసామంటే మనకు పొద్దునకి బాగా జున్ను తయారవుతుంది. ఈ విధంగా మనం పాలు పోసుకోవాలి. దీంట్లో యాలక్కాయ కూడా 2 యాలక్కాయలు దంచి వేసానండి. ఆ వీడియో కట్ అయిపోయింది. యాలక్కాయ కూడా వేసుకోవచ్చు మనం. ఇదండి, ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాను, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. అది గడ్డ ఐస్ అనేది ఎక్కువ కట్టేసినందువల్ల బాక్స్ పట్టలేదండి. అందువల్ల చిన్న బౌల్లో పోసి నేను మూత పెట్టాను. చూడండి, జున్ను, కొబ్బరి పాలతో జున్ను చాలా బాగా వచ్చిందండి. చాలా బాగా. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో నైట్ అంతా పెట్టేసి ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసాను. అప్పుడు మనం బౌల్ వేసి తడితే వచ్చింది. చూడండి ఎంత బాగా వచ్చిందో జున్ను. ఇప్పుడు మా ఆయన వచ్చాడు, మా ఆయనకి పెట్టాను, టేస్ట్ ఎట్టుంది చూడని చెప్పి పెడితే ఫస్ట్ దీన్ని చూసి ఏంది ఇది ఎట్లా ఉంది, ఏంది ఇది అని అన్నాడు. నేను మళ్ళీ వండుకొని ఒక రెసిపీ నువ్వు చూడు టేస్ట్ ఎట్టుందా అని చెప్పాను. అది తినిన తర్వాత భలే ఉంది అని చెప్పి 2-3 స్పూన్లు తీసుకొని తిన్నాడు. చాలా బాగుంది. అట్లా బాగా నచ్చింది మా ఆయనకి కూడా టేస్ట్ అనేది. మనకి సేమ్ జున్నుతో పోటే ఉంది కాబట్టి మనకి చక్కెర అవంతా కూడా ఈ విధంగా మనము జున్ను అనేది కొబ్బరి పాలతో జున్ను తయారు చేసుకొని టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఈ వీడియో నచ్చినట్లయితే
ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్